జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డితో కలిసి పొంగునూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బాబన్నా రాలేదా భారతదేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి దక్కని గౌరవం కేవలం తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఎందుకంటే 1,20,00,000 సభ్యత్వాల గల ఏకైక పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీని. ఇప్పటికీ వార్డు స్థాయిలో కార్యకర్త నుంచి అమరావతి స్థాయిలో పెద్ద నాయకుల వరకు 24 గంటలు 24/7 టచ్ లో ఉండే నాయకత్వం ఉన్న ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునేదానికి మనకే గర్వంగా ఉంది. ఈ రోజు జిల్లా స్థాయిలో ఈ పార్టీ ఆఫీస్ అంటే మనకు గుడి లాంటిది. ఈ యొక్క గుడి నిర్మాణం ఎందుకంటే ఇక్కడ నుంచి అమరావతి వరకు రేపు రాబోయే తరంలో రాజకీయాన్ని ముందుకు నడిపించేదానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ శ్రీకారం చుడుతున్నాం. ఎంతో పారదర్శకంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ పనిచేస్తా ఉంది. 4వ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రజల్లో తీసుకొని పోవాలంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ధైర్యంగా ఉండాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన నాయకులు లోకేష్ బాబు గారు చేస్తున్న అభివృద్ధిని మనం ప్రజల్లోకి తీసుకొని పోవాలి. అందుకోసమే ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. తప్పకుండా మీ అందరి యొక్క ఆశీర్వాదాలు తెలుగుదేశం పార్టీకి ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే మన యువ నాయకులు లోకేష్ గారి సారథ్యంలో ఇంకా ముందుకు తీసుకొని పోయేదానికి మీ అందరి సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, ముఖ్యంగా మన యువ నాయకులు, మంత్రివర్యులు, యువకుల సారథి నారా లోకేష్ గారి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా
తెలుగుదేశం పార్టీ 120 మంది సభ్యత్వాల ఏకైక పార్టీకి ఈరోజు అన్ని జిల్లాల్లో కేంద్ర కార్యాలయాల నిర్మాణం కోసం ఉంది. పెద్దలు తెలుగుదేశం పార్టీ యొక్క వ్యవస్థాపకులు ఎన్టీ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి చేసిన మన ఎంపీ గారికి అలాగే చిత్తూరు జిల్లా అల్లా శ్రీనివాస గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేయడానికి వచ్చేసినటువంటి మంత్రివర్యులు మట్టిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమాల ప్రసాద్ రావు గారికి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గురిజాల జగన్మోహన్ గారికి, ప్రభుత్వ వీర్పు జీడి నెల్లూరు శాసనసభ్యులు థామస్ గారికి, నగిరి శాసనసభ్యులు నా దైవ సమానులు గారి భానుప్రకాశ్ గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన కూతురుపట్టు శాసనసభ్యులు మా అన్నగారు కలిగిరి మురళీమోహన్ గారికి, అదేవిధంగా పార్టీ అంటే ఒక దేవాలయం అని, ఆ పార్టీకి ఒక ఆఫీస్ ఉండాలని చెప్పి నిరంతరం శ్రమిస్తూ ఎల్లప్పుడూ దాన్ని కట్టాలని దృఢ సంకల్పాన్ని ఎప్పుడూ మా కార్యకర్తలకి చెప్తూ ఉన్నటువంటి ఈడ గురువద్దులు గురు బాధ్యులు ఉన్నటువంటి శ్రీ దొరబాలన్న గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మా పుత్తూరు అల్లుడు చంద్రప్రకాశ్ గారికి, వెంకటేశ్వర సురేంద్ర కుమార్ గారికి, కొమ్మునూరు టైగర్ చల్ల బాబురెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇది ఒక భవనం కాదు, ఇది ఇటుకలతో కట్టినటువంటి ఇటుకలతో నిర్మిస్తున్నటువంటి ఒక భవనం కాదు, ఇది కార్యకర్తలకి రేపటి నుంచి ఇక్కడి నుంచి సమస్యలు పరిష్కరించే ఒక దేవాలయంగా ఉంటుంది. ఈరోజు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలు ఉంటే ఆ 26 జిల్లాల్లో మొట్టమొదటిసారిగా 7 జిల్లాల్లో ప్రారంభిస్తున్నప్పుడు మన చిత్తూరు ఇందులో ముందుండడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి కారణం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఈ సహకారానికి ఇక్కడ నిర్మిస్తున్నటువంటి భవనానికి ఇది రేపు మనకు ఒక దేవాలయం లాంటిది. ఈ దేవాలయంలో నిరాపేదలు ఉంటారు, నిరంబడులు ఉంటారు. ఎందుకంటే ఈ నిర్మాణం కార్యకర్తల యొక్క కష్టార్జితంతో, కార్యకర్తల యొక్క ధైర్యంతో ఎంతో మంది కార్యకర్తలు ప్రాణత్యాగం చేసింది. ఆ నిర్మాణానికి ఈ రోజు మన చిత్తూరు పార్టీ కార్యాలయం. కాబట్టి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాధాపం తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారం చేసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.